నమస్తే, వెల్కమ్ టు పవర్ నైన్ మీడియా. నేను బ్రహ్మనాయుడు. ముందుగా మన పవర్ నైన్ మీడియా ప్రేక్షకులకు వీక్షకులకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి వెంటనే మన పవర్ నైన్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మంగ్లీ అరెస్టుకు రంగం సిద్ధమవుతుందా? అసలు ఏం జరుగుతుంది? సింగర్ మంగ్లీ కేసు ఎక్కడి వరకు వచ్చింది? ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మంగ్లీ ఆమె సోదరుడితో పాటు మరికొంతమంది మీద పోలీసులు కేసు నమోదు చేశారు. మైక్రో ఫైనాన్స్ పేరుతో కోట్లాది రూపాయలు డబ్బులు బాధితుల దగ్గర నుంచి మంగ్లీ ఆమె సోదరుడు తీసుకున్నారని చెప్పేసి అడ్వకేట్ సుబ్బారావు ఫిర్యాదు మేరకు ఈ అంశం తెర మీదకి వచ్చింది. అయితే ఈ అంశం మీద గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నటువంటి సంపత్ నాయక్, జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు వారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. బాధితుల కోసం వారు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం వారు మనతో ఫోన్ కాల్ అందుబాటులో ఉన్నారు. సంపత్ నాయక్ గారు నమస్కారం అండి. నమస్కారం బ్రహ్మనాయుడు గారు. సరే, ఏంటి మంగ్లీ గారి ఎపిసోడ్ అసలు ఎక్కడి వరకు వచ్చింది? కొంతమంది 10 కోట్లు అంటారు, కొంతమంది 20 కోట్లు అంటారు, కొంతమంది రకరకాల సంఖ్య చెప్తా ఉన్నారు. అయితే ఆవిడ వారి బాధితులు కొంతమంది ఆత్మహత్య చేసుకొని చనిపోయారు అని కూడా తెలుస్తూ ఉంది. అసలు ఏం జరిగింది సంపత్ నాయక్ గారు? బ్రహ్మనాయుడు గారు, గత 20 రోజులుగా ఇది నడుస్తుంది. అంటే 20 రోజుల క్రితం బాధితులు నా దగ్గరకు వచ్చినప్పుడు మంగ్లీ గారి వల్ల మేము ఇట్లా మోసపోయాను, ఇట్లా వీళ్ళు ఉన్నారు, మంగ్లీ గారి దగ్గరికి వెళ్ళి మదుకు అనుకుంటా వాళ్ళు కొంతమంది చెప్పారు. అయితే నేనేమనుకున్నా అంటే, నిజంగా ఒక ఆడబిడ్డ పైన మనం అనవసరంగా మాట్లాడద్దు, దీనిపైన నిజాలు తెలుసుకోవాలనే ఒక ఉద్దేశంతో తెలుసుకోండి అని చెప్పి వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళకి నేను చెప్పి, నాకు విజయవాడలో కొంచెం పని ఉంటే నేను విజయవాడలో ఉన్నాను. దాని తర్వాత నేను విజయవాడలో ఉన్నప్పుడే నాకు మంగ్లీ కాల్ చేసి, అన్న మీరు నాకు మద్దతుగా నాకు ప్రెస్ మీట్ పెట్టాలన్నా, నా పైన కావాలన్న నిందారోపణలు ఇస్తున్నారు అన్నది. అదే అంటే నేను చాలా క్లియర్ గా చెప్పిన, అమ్మా నేనేమో విక్టిమ్ నా దగ్గరకు వచ్చిండు, నువ్వేమో నిందారోపణలు వేసిన అంటున్నావు. నువ్వు నిజంగా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేకపోతే నేను నీకు సపోర్ట్ చేస్తా, లేకపోతే దాని నుంచి వచ్చే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అమ్మా అని కూడా నేను చెప్పేసిన. లేదన్నా మధుగాడే కూడా నాకు తెలియదు, దాంతో నాకు సంబంధం లేదు కూడా అని చెప్పింది. చలో ఓకే రైట్లే అనుకున్నా. హైదరాబాద్ దగ్గరకు వచ్చుడుతోనే, నేను విజయవాడ నుంచి హైదరాబాద్కి వచ్చుడుతోనే నమ్మలేని నిజాలు, విస్తుపోయే నిజాలు. అప్పటికే 4 చనిపోవడం జరిగింది, 100 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది. అంటే ఇది నేను అప్పటికి మాట్లాడలేదు. పంజాగుట్ట దగ్గర మంగ్లీ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లియర్ గా, మధుగాడు అనేటోడు 3 సంవత్సరాల నుంచి దందా చేస్తుండట, వాడికి నాకు సంబంధమే లేదు, వాడెవడో కూడా నాకు సంబంధం లేదు, ఆ డబ్బులు లెక్క పెట్టేటోడు నా తమ్ముడు కాదు, శివగానికి మధుకు అసలు సంబంధమే లేదు అనుకుంటా తనంతట తానే మాట్లాడిండు. నేను ఎక్కడ ఏమో నేను చెప్పలేదు. దాని తర్వాత ఇది ఏంది, బాధితులు వస్తుండ్రు, ఇది వస్తుండ్రు. దీని తర్వాత డెప్త్ లకు పోయేసరికి ఏం తేలిందంటే, దీంట్లో మధుకి మంగ్లీ గారికి సంబంధం ఉంది. మధు యొక్క ఫోటోలు మంగ్లీ గారి బర్త్డేకి పోయినప్పుడు ఆ వీడియోలు బయటపడ్డాయి. దాని తర్వాత ఈ శివ అనేటోడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళ జీవికే ఇన్ఫ్రాకు పోవడం జరిగింది. దాని తర్వాత కర్ణాటకలో వీళ్ళు ఒక అంటే అక్కడెక్కడ కూడా డబ్బులు తేవడం జరిగింది. అయితే నాకు ఎప్పుడైతే నిజాలు తెలిసిన, మంగ్లీ గారిని సినిమా ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలనుకున్నా. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ లో ఒక చిన్న బ్రైబ్ తీసుకుంటేనే వాడిని సస్పెండ్ చేస్తాడు. అదే విధంగా ప్రైవేట్ ఆర్గనైజేషన్, ఇప్పుడు మీ ఆర్గనైజేషన్ లో మీరు కూడా ఏం చేస్తున్నారు, మిమ్మల్ని పక్కన పెడతారు. సినిమా ఇండస్ట్రీ కొన్ని వేల మందిని ప్రభావితం చేసేది కాబట్టి డెఫినెట్ గా తనను పక్కన పెట్టాలనుకునే క్రమంలో మేము ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేయడం జరిగింది. ఎందుకంటే బాధితులు చనిపోతున్నారు. బాధితుల తరఫున అప్పటికే 60 కేసులైనవి. నిజంగా మంగ్లీ గారు ఏమన్నది, మధుకు సంబంధం లేదని చెప్పింది. ఒకవేళ నిజంగా మధుకు సంబంధం లేదన్నప్పుడు కేసు ఎవరిపైన పెట్టాలి? మంగ్లీ పేరు చెప్పుకొని డబ్బులు వసూలు చేసిన మధు పైన కేసు పెట్టాలి. కానీ అప్పటికి మధుకాన్ పైన కూడా కేసు పెట్టలేదు. మంగ్లీకి మధుకు సంబంధం లేదన్నది. దాని తర్వాత అప్పటికి మేము ఇట్లా ప్రెస్ మీట్ పెట్టడం, దాని తర్వాత నిజాలు బయటికి రావడం, బాధితులు బయటకు వస్తే ఈ మధుగాడు, బాలాజీ గారికి సంబంధించిన అభిషేక్ గాడు, లేకపోతే మంగ్లీ వాళ్ళ దగ్గర నుంచి మాకు థ్రెటన్స్ వస్తున్నాయి, చంపివేస్తాం అనుకునేసరికి అరే ఏంది ఇది, ఇదంతా మోసపోయింది. మొత్తం 90% బంజారా బిడ్డలే. ఇలా వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వీళ్ళని చంపేస్తా అనడం ఎంతవరకు? అప్పటికే 4 చనిపోయారు. ఇక దీన్ని ఉపేక్షించేది లేదు అనుకుంటా దీనిపైన ఉధృతంగా పోరాటం చేస్తుంటే మా పైన కొంతమందితో కాల్ చేపించడం అయినా కానీ మనం ఎక్కడ తగ్గలేదు. ఎందుకంటే
నీతి న్యాయం ధర్మం అవును. వైపు నిలబడాలి. సరే ఇప్పుడు కాదు సంపత్ నాయక్ గారు, ఎన్ని కోట్ల రూపాయలు వారు సేకరించారు? బ్రహ్మనాయుడు గారు వీళ్ళు ఏం చేసిందంటే మంగ్లీ గారికి సపోర్ట్ ఇచ్చేటలో ఆధారాలు ఎక్కడ అనుకున్నప్పుడు, బాధితులు ఎక్కడ, ఆధారాలు ఎక్కడ అనుకున్నప్పుడు బాధితులను హైదరాబాద్ కు ప్రవేశపెట్టడం జరిగింది. బాధితుల ప్రామిసరీ నోట్లు ప్రవేశపెట్టడం జరిగింది. బాధితులలో ఇంకొంతమంది వేరే జిల్లాలకు అంటే వేరే రాష్ట్రాలకు సంబంధించిన ఒక మంత్రి యొక్క మనవడి ఆడియోను కూడా మేము బయట పెట్టడం జరిగింది. ఓకే. ఈ మురిగే కుక్కలన్నీ వాళ్ళ నోర్లు కొంచెం మూయబట్టడం జరిగింది. ఎందుకంటే నిజాలు తెలుస్తున్నారు. ఈ కొంతమంది విధవాలు విద్యార్థుల ముసుగులో కొంతమంది విధవాలు ఉన్నారు. అంటే ఒక్కరిద్దరు దాంట్లో. దాంతో పాటు కొంతమంది చిల్లరగాడు ఒకడు బయటకు వెళ్ళి ఒకడు ఉంటాడు. వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టాడు. నేను ఏంటంటే ఈ మ్యాటర్ డైవర్ట్ కావద్దు, నాకు ఒక్కడే చనిపోయింది మొత్తం ఇక్కడ 90% గిరిజన బిడ్డలు, వీళ్ళకు న్యాయం జరగాలి. నా కాన్సెప్ట్ ఒకటి, వీళ్ళకు న్యాయం జరగాలి. సో నేను వీళ్ళని పట్టించుకోకుండా నేను కేవలం కేసు పైన ఇక మీరన్న క్వశ్చన్ కి ఎన్ని కోట్లు అంటే దగ్గర ఇప్పుడు నేను కాదు, ఇప్పుడు ఏదో సంపత్తి చెప్తున్నది కాదు, కొన్ని వందల కోట్ల ట్రాన్సాక్షన్ జరిగినాయి, కొంత వందల కోట్లు. వీళ్ళ కేవలం ఆ రైతులే కాకుండా వాళ్ళ ప్రతి ఒక్క ఇల్లుని ఇవాళ మీరు దేవరకొండ పరిసర ప్రాంతంలో పలుగుతండ పాల్తేయ తండ కానీ పోయింటే ప్రతి ఒక్క ఇంటి పైన ఇంటి లోన్లు తీసుకున్నారు. దాని తర్వాత క్రాఫ్ట్ లోన్ తీసుకున్నారు, భూముల పైన లోన్ తీసుకున్నారు, వీళ్ళ బంగారాలు అమ్మిండ్రు. వీళ్ళ చుట్టాలకి వెళ్ళి ఏం చేసిందంటే వీళ్ళు 4 రూపాయలకు వడ్డీ 3 రూపాయలకు వడ్డీ అని వీళ్ళ చుట్టాల దగ్గర తీసుకొని వీళ్ళు ఇప్పుడు 10 రూపాయలు 15 రూపాయలు ఇస్తా అనేసరికి ఆశతోని వీళ్ళకి తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఇట్లా దీంట్లో రైతులు వాళ్ళే కాకుండా విషయం ఎంత బాధాకరమైన ఏంటంటే పోలీసులు కూడా ఉన్నారు దీంట్లో పాపం. ఇది పోలీసులు కూడా వీళ్ళని నమ్మి అధిక వడ్డీ కోసం వీళ్ళకి డబ్బులు ఇచ్చి మోసపోయారా? ఎగ్జాక్ట్లీ. పోలీసులు డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. వీళ్ళు చేసే హంగామా అంతా ఇంత కాదు. సో నేను ఎప్పుడైతే ఏంది మన ప్రెస్ వాళ్ళని అందరినీ డైరెక్ట్ గా ఇట్లయితే కుదరదని చెప్పి ఊర్లోకి వెళ్ళి తీసుకెళ్లడం జరిగింది. మంగ్లీ అక్కడికి రావడం, మంగ్లీ వాళ్ళ సోదరులు గాని వాళ్ళు శివ గాని అక్కడికి రావడం, దాని తర్వాత ఈ శివ కూడా జీవికే ఇన్ఫ్రాతోని అక్కడ ఓపెన్ చేసిన రోజు అది రావడం. ఇది కేవలం వీళ్ళు అంటున్నారు సడన్ సర్ప్రైజ్ లేకపోతే ఇది అనుకుంటూ అంటున్నారు. అండ్ ఇంకోటి బ్రహ్మనాయుడు గారు మీకు చాలా క్లియర్ గా చెప్తున్నాను, ఇది కావాలని బురద చల్లే ప్రయత్నం జనసేన పార్టీకి కూడా ఏంటంటే ఇది పార్టీ ఉండి చేపిస్తుంది అనుకుంటా కొంతమంది చెప్పారు. అంటే మంగ్లీ అప్పుడు వైఎస్ఆర్సీపీకి పాట పాడింది కావచ్చు అనుకుంటూ మాట్లాడింది. ఇంత పెద్ద ఉద్యమం చేసినా గానీ నేను ఎక్కడ జనసేన కండవా కప్పుకోలేదు. కేవలం గిరిజన బిడ్డ 90% గిరిజన బిడ్డలు చనిపోతున్నారు, వాళ్ళు మోసపోయిందని చెప్తే ఈ మధ్య కాలంలో ఒక శుద్ధపూస ఒక యాంకర్ రూపంలో ఒక మేడం ఉంది, అసలు మంగ్లీకి ఆమెకు సంబంధం లేదనుకుంటా. తులసి చంద్ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఆమె. వాళ్ళు కూడా ఇక పేర్లు ఎందుకు కానీ తను కూడా ఆ పార్టీకి సంబంధించిన ఈమె కూడా వాళ్ళకు. నేను ఎప్పుడు అసలు పార్టీని ఎప్పుడు లాగలేదు, పార్టీ పేరు చెప్పలేదు, నిజాయితీ వైపు నిలబడ్డా, ధర్మం వైపు నిలబడ్డా. 90% పేద బిడ్డలు అంటే బంజారా బిడ్డలు చనిపోతుంది కూడా వాళ్ళే. నిన్నటి వరకు 9 మంది చనిపోయారు బ్రహ్మనాయుడు గారు. అయ్యో చాలా దారుణం. మరి ఇంత జరుగుతుంటే, ఇంతమంది డబ్బులు ఇచ్చి మోసపోయి చనిపోయిన పరిస్థితి ఉంటే ఇంకా మంగ్లీ గారిని అరెస్ట్ చేయకపోవడం ఏంటండి? మరి ఏం చేస్తామండి? ఇప్పుడు కేంద్ర మంత్రుల దగ్గర పోయి ఆమె పాటలు పాడుతుంది, రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర పోయి పాటలు పాడుతుంది. ఏమో ఇంత సెలబ్రిటీ స్టేటస్ వచ్చుడుతోనే సెలబ్రిటీని కాపాడుతున్నారేమో అనుకుంటున్నాను. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అనుకుంటున్నాను. ఎట్లా ఉంది అంటే అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర చిన్న ఒక సినిమా మూమెంట్ లో బన్నీ గారి విషయంలో ఒక చనిపోయినప్పుడు వెంటనే బన్నీ గారిని అరెస్ట్ చేశారు, కోర్టు నుంచి బెయిల్ తీసుకొచ్చారు. మరి ఇంత జరుగుతున్నా మరి మంగ్లీ గారిని అరెస్ట్ చేయకపోవడం ఏంటి? మంగ్లీ గారి పాత్ర ఉంది అనుకుంటా ఇన్ని ఎవిడెన్స్లు బయట పెట్టాం. మొన్న చెన్నై ఇన్సిడెంట్ మీరు ఒకరు చూశారు. ఏంటిది, మన 9 మందికి ఆ చెన్నై కోర్టు మరణ శిక్ష వేసింది, ఉరి శిక్ష వేసింది. ఎందుకు? కేవలం ఐ విట్నెస్ ద్వారా మరణ శిక్షణ వేసింది. దీంట్లో కూడా ఎవరైతే ఉన్నారో ప్రధాన నిందితుడు మది యొక్క డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ రమేష్ ను కూడా నేను బయట పెట్టడం కూడా జరిగింది. ఆయన శివకి ఎక్కడెక్కడ డబ్బులు ఇచ్చిండు, ఏమేమి డబ్బులు ఇచ్చిండు చాలా క్లియర్ గా ఐ విట్నెస్లు ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. మధుగంతో నాకు సంబంధం లేదని
దాని తర్వాత మా బంగారు వజ్రపు తునికైన మంగ్లీ గారు చెప్పిండ్రు. నేను అదే చెప్తున్నాను, అమ్మా నువ్వు వచ్చి కడిగిన మొత్తం లెక్కరా, ఇదంతా జరగకపోతే నువ్వు బాధితుల పక్షాన్ని నిలబడతాను కాము, ఎక్కడ పోతున్నావు, నీకేమాత్రం చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఊర్లకు పోలే అన్నావు కదా, ఒకసారి పోయిరా అంటున్నా, నేను స్వాగతిస్తున్నా. ఓకే, ఫైనల్గా అయితే మీరు సంపత్ నాయక్ గారు మంగ్లీ గారికి శిక్ష పడేంత వరకు బాధితులకి తిరిగి డబ్బులు వచ్చేంత వరకు పోరాటం చేస్తూ నిలబడతారా? సార్ నేను ఒక్కటే చెప్తున్నాను బ్రహ్మనాయుడు గారు, నిజాలు బయటికి రావాలి, బాధితులకు న్యాయం జరగాలి, నిందితులకు శిక్ష పడాలి. అది ఏ సెలబ్రిటీ అయినా ఏమైనా కావచ్చు. ఓకే ఓకే, చరిత్రం ఏంటంటే మన వ్యవస్థలన్నీ నాశనం అయిపోయాయి. కేవలం సెలబ్రిటీల చుట్టూ వాళ్ళకు సపోర్ట్ ఇచ్చుకుంటూ పోతున్నారు తప్పిస్తే గానీ మిగతా ఇక్కడ జరగట్లేదు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా వ్యవస్థలు ఇప్పటికే చాలా మంది చనిపోతున్నారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను వేడుకుంటున్నాను. మొన్నటికి మన రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఏ సెలబ్రిటీ అయినా మేము వదిలేది లేదు, సెలబ్రిటీ అనే టైంలో మన ఏంది బాధ్యతతోని వ్యవహరించాలి. బాధ్యతగా వ్యవహరించే క్రమంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అనేక మంది కింద కామెంట్లలో ఏం చేశారంటే మంగ్లీ గారి విషయం ఏం చేశారు. ఇప్పుడు మంగ్లీకి మధుకు సంబంధం లేదని చెప్పింది బ్రహ్మనాయుడు గారు, సంపత్ గారు చెప్పలేదు. మంగ్లీనే చెప్పింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర ప్రయాణం తెప్పించుకొని బాధితుల దగ్గరికి వెళ్ళి ఎక్కడైతే రికవరీ చేసిన డబ్బులు, ఏడేడైతే దోచుకున్న డబ్బులు అవన్నీ బయట రికవరీ చేసుకొని, ఇవాళ టెక్నాలజీ బాగా పెరిగిపోయింది, GPS బాగా పెరిగిపోయింది, ఇవాళ అందరు నెట్ వాడుతున్నారు, ఎవరు ఎక్కడ పోతుందనేది కెమెరాలలో రికార్డ్ అవుతుంది. ఇవన్నీ తీసి బయట పెట్టి ప్రజల డబ్బులను రికవర్ చేసి ప్రజలకు సత్వర ఒక ఉపశమనం కలిగించి న్యాయం చేయించి నిందితులను కఠినంగా శిక్షించాలని నేను కోరుకుంటున్నాను. రైట్, ధన్యవాదాలు సంపత్ నాయక్ గారు. థ్యాంక్ యూ. సో ఇది మొత్తానికి మంగ్లీ గారి అరెస్టుకు రంగం సిద్ధమవుతుంది అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆవిడ మీద ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదైన పరిస్థితి. అయితే చాలామంది బాధితులు ఉన్నారు. ఆవిడ చాలామందిని మరి వారి సోదరుడు చాలామందిని మోసం చేశాడు మైక్రో ఫైనాన్స్ పేరుతోటి, అధిక వడ్డీలు ఆశ చూపి ఎక్కువ మంది గిరిజన బిడ్డలే ఉన్నారని చెప్పేసి జనసేన పార్టీ తెలంగాణ నాయకులు సంపత్ నాయక్ చెప్తున్నారు. చూద్దాం మరి ఏ మేరకు పోలీసులు మంగ్లీ మీద చర్యలు తీసుకుంటారు.